ఒకప్పుడు సాండీపని మహర్షి ఆశ్రమంలో చిన్న బాలురు విద్యలు నేర్చుకుంటున్నారు. అందులో ఇద్దరు ప్రత్యేకమైన స్నేహితులు, కృష్ణుడు మరియు సుధామ. ఆ ఇద్దరు కలిసి పాఠాలు చదివేవారు, కలిసి ఆడుకునేవారు, అన్నీ పంచుకునేవారు. స్నేహం అంటే ఏదైనా ఉంటే ఒకరితో ఒకరు పంచుకోవడం అని వాళ్ళు చూపించారు. సుధామ తర్వాత పెళ్లి చేసుకున్నాడు. కానీ అతను చాలా పేదవాడు. అతని ఇంట్లో కొన్నిసార్లు ఒక ముద్ద అన్నం కూడా దొరికేది కాదు. పిల్లలు ఆకలితో బాధపడేవారు. ఒకరోజు అతని భార్య ఎంతో ఆందోళనగా చెప్పింది, సుధామ, మన పిల్లలు చాలా బాధపడుతున్నారు. నీ చిన్ననాటి స్నేహితుడు కృష్ణుడు ఇప్పుడు ద్వారక రాజు అయ్యాడు కదా, నువ్వు ఆయన్ని కలిస్తే ఆయన తప్పక సహాయం చేస్తాడు. అయ్యో, ఆయన్ను సంపద కోసం కలవడం స్నేహానికి అవమానం. కానీ ఒకసారి నా స్నేహితుడిని చూసుకోవాలని చాలా ఉంది. అప్పుడు భార్య కొద్దిగా అవలక్కి ఒక చిన్న పొట్లం చేసి ఇచ్చింది. ఇదిగో, ఆయనకు తీసుకెళ్ళు, మన దగ్గర దానికన్నా ఏదీ లేదు. సుధామ దారిలో నడుస్తూ కృష్ణుని తలుచుకుంటూ వెళ్ళాడు. ఎంత రోజుల తరువాత నా స్నేహితుడిని కలుస్తున్నానో అని ఆనందంతో కన్నీళ్లతో ఊహించుకున్నాడు. సుధామ ద్వారకా చేరి రాజభవనంలోకి వెళ్ళాడు. కృష్ణుడు అతని దూరం నుంచి చూశాడు. అయ్యో, నా ప్రియ స్నేహితుడు సుధామ వచ్చాడా అని కృష్ణుడు ఆనందంగా ఉన్నాడు. కృష్ణుడు వెంటనే రాజాసనాన్ని వదిలి పరుగెత్తి వచ్చి సుధామాని ఆలింగనం చేసుకున్నాడు. అక్కడ ఉన్న మంత్రులు, రుక్మిణీదేవి, సైనికులు ఆశ్చర్యపోయారు. రాజు ఒక పేద బ్రాహ్మణుణ్ణి ఇంత ప్రేమతో ఆహ్వానించడం వాళ్లకు ఆశ్చర్యంగా అనిపించింది. కృష్ణుడు స్వయంగా సుధామాని సింహాసనంపై కూర్చోబెట్టి ఆయన పాదాలు కడిగి గౌరవించాడు. కృష్ణుడు ముచ్చటగా అడిగాడు, సుధామా, నువ్వు నాకు ఏదైనా కానుక తీసుకొచ్చావా అని. సుధామ సిగ్గుతో పొట్లాన్ని దాచుకున్నాడు. కానీ కృష్ణుడు పట్టుబట్టి పొట్లం తీసుకున్నాడు. అందులో పొడి పొంగలి చూసి ఆనందంతో, ఆహా, నా స్నేహితుడు కానుక, దీన్ని తినడం నాకు అమృతం తినడంలా ఉంది. అతను ఒక ముద్ద తీసుకొని తిన్నాడు. రుక్మిణీదేవి ఆపుతూ చెప్పింది, ప్రభు, చాలు, ఒక ముద్దే సరిపోతుంది. మిగిలిన ముద్దలు ఆయనకు తిరిగి వెళ్ళినప్పుడు సంపదగా మారిపోవాలి. సుధామ స్నేహంతో నిండిన హృదయంతో ఇంటికి తిరిగి వచ్చాడు. కానీ తన కళ్ళపై నమ్మకం రాలేదు. చిన్న గుడిసె స్థానంలో పెద్ద రాజమహల్ కనిపించింది. అతని భార్య పిల్లలు అందమైన వస్త్రాలతో మెరిసిపోతున్నారు. సుధామ కన్నీళ్లతో మురిసిపోతూ అన్నాడు, ఓ కృష్ణ, నువ్వు నన్ను ధనవంతుడిని చేయడం కాదు, నువ్వు నన్ను నిజమైన స్నేహంతో, దైవ కృపతో నింపావు. ఇదే నా జీవితంలో గొప్ప వరం. నీతి: నిజమైన స్నేహం ఎప్పటికీ మారదు. దేవుడు సంపదను కాదు, మనసులోని ప్రేమను మాత్రమే విలువైనదిగా భావిస్తాడు.